హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ఈ ప్రపంచంలో ధనాన్ని కోరని జీవి ఉండదు. ప్రతి ఒక్కరూ తమ కోరికలన్నీ తీర్చుకోవడానికి చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. చాలా కాకపోయినా కనీసం తమను తాము నిలబెట్టుకోవడానికి తగినంత డబ్బు ఉండాలి. కొంతమంది సంపదను సాధించడానికి సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. వారు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు, కాని కొంతమంది మోసం ద్వారా చాలా త్వరగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. మరోవైపు ఎక్కువ కాలం జీవించడానికి డబ్బు లేని వ్యక్తులు ఉన్నారు. ఉదయం పూట అతని మంచం నిండా డబ్బు ఉంటుంది, కాని సాయంత్రం అతనికి కొన్ని నాణేలు తప్ప మరేమీ మిగలడం లేదని అతని అలవాటును అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తమకు డబ్బులు వస్తాయని ఫిర్యాదు చేసినా ఎక్కువ కాలం నిలవలేదు. ఈ రకమైన సమస్యను ఎదుర్కోవటానికి ఈరోజు మేము మీకోసం అలాంటి కొన్ని లేఖనాలకు సంబంధించిన ఖచ్చితమైన పరిష్కారాలను తీసుకువచ్చాము. దానితో మీకు ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది మరియు మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు. గ్రంథాలలో ప్రసిద్ధి చెందిన వాస్తు శాస్త్రం ప్రకారం ఇక్కడ పేర్కొన్న వస్తువులను మీ పర్సులో ఉంచుకుంటే మీకు డబ్బుకు ఎప్పటికీ కొరత ఉండదు. మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు మరియు మీ అవసరానికి తగినట్లుగా మీరు డబ్బును పొందుతూనే ఉంటారు. తదుపరి కొనసాగే ముందు వీడియోను లైక్ చేయవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. దయచేసి దీన్ని మీ స్నేహితులతో పంచుకోండి మరియు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మొదటి విషయం, సంపద దేవత అయిన లక్ష్మీదేవి చిత్రం. అప్పుడు కుక్క వారందరితో ఇలా చెప్పింది: సోదరులారా, దయచేసి శ్రద్ధగా వినండి. పొలాల్లో ఉత్పత్తి చేసే ఆహారాన్ని కాపాడేవారు, సేవకులు, ఆశ్రమాలు, ఉద్యానవనాలు, దానధర్మాలు, గ్రామాలు, ఈ ప్రాంతాల పాలకులు మరియు ప్రజల సంపదను దోచుకునేవారు, దుర్వినియోగం చేసేవారు, అన్యాయం చేసేవారు, రాజు ఇంటికి వచ్చే యాచకులను తరిమికొట్టండి. మరియు ఇతరుల ఆస్తిని లాక్కునేవారిని, ప్రాయశ్చిత్తం కోసం డబ్బు ఇచ్చేవారిని, బ్రాహ్మణులు సేకరించిన ఆహారాన్ని దొంగిలించేవారిని మరియు నిజాయితీగా అధిక సంపదను పోగుచేసేవారిని చంపి గర్భంలోకి వెళ్తారు. తదుపరి జన్మలో కుక్క. ఇది నిజం, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నా పూర్వ జన్మలో నేను మతానికి మతాధిపతిగా ఉన్నందున నేను కూడా కుక్కకు జన్మనిచ్చాను అని కుక్క చెప్పింది. ఆ సన్యాసికి అతని చర్యలకు శిక్ష విధించడానికే నేను ఈ పదవిని ఇచ్చాను. మిత్రులారా, ఆ ఆశ్రమానికి వెళ్లి సన్యాసి తన జీవితంలో చేసిన పాపాల కారణంగా అతను తదుపరి జన్మలో కుక్క రూపాన్ని పొందుతాడు. కర్మచక్రం చాలా శక్తివంతమైనది. అక్కడ కుక్కగా మారి సన్యాసిగా మారాడు, సన్యాసి కుక్కగా మారాడు. మిత్రులారా, ఈ వీడియో చూపించడం యొక్క ఉద్దేశ్యం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మంచి పనులు చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించడం అని మాత్రమే మేము వీడియో చివరలో మీకు తెలియజేస్తాము. మీలోని మానవత్వాన్ని మేల్కొల్పండి, ఇతరులకు సహాయం చేయండి మరియు జంతువులు, పక్షులు మరియు వాయిస్ లేని జంతువులకు సేవ చేయండి. దేవుడు సృష్టించిన ప్రతిదానిని గౌరవించండి, దేవుడు మీకు మంచి చేస్తాడు. దయచేసి జై శ్రీరామ్ అని కామెంట్లో రాయండి. నేటికి అంతే. మిత్రులారా, మీరు ఈ వీడియోను ఇష్టపడితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం ద్వారా బెల్ చిహ్నాన్ని నొక్కండి. తద్వారా మీరు ముందుగా రాబోయే నాలెడ్జ్ వీడియోను పొందుతారు. మిత్రులారా, తరువాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. అయితే పర్స్లో బంగారు లేదా వెండి నాణెన్ని ఉంచే ముందు ఇంటి గుడిలోని లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. 7వది, మీరు రుద్రాక్షను మీ పర్సులో ఉంచుకుంటే అది పేదరికాన్ని తొలగించడం ద్వారా సంపదను పెంచడంలో సహాయపడుతుంది. 8వది, తల్లిదండ్రులు లేదా పెద్దల నుండి ఆశీర్వాదం పొందిన నోట్లపై పసుపు లేదా కుంకుమ తిలకం పూయండి మరియు వాటిని ఎల్లప్పుడూ మీ పర్సులో ఉంచండి. ఇది మీ సంపదను పెంచుతుంది. ఈ వస్తువులను పర్సులో ఉంచుకోవడమే కాకుండా మీరు చేయకపోయినా మీ సంపదను పెంచే కొన్ని పనులు ఉన్నాయి. మీ పర్సులో ఎప్పుడూ వక్రీకరించిన నోట్లను ఉంచవద్దు. మీ పర్సులో మెలితిప్పిన నోట్లు ఉంటే అప్పుడు లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుంది, దానివల్ల మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
ఎప్పుడైతే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుందో మన ఛాతి చిన్నదిగా మారుతుంది మరియు మనకు మరింత ఆనందం కలుగుతుంది. ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది మరియు సంతోషంగా లేకుంటే ఇంట్లో పేదరికాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చిన్న చిన్న ప్రయోగాలతో కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని మన అదృష్టాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా రాజయోగంతో మరియు ఎవరైనా దుర్యోగంతో జన్మించారని కాదు, ప్రతి ఒక్కరి జాతకంలో రాజయోగం మరియు దుర్యోగం రెండూ ఉన్నాయి. మీ జీవితంలో రాజయోగం కొనసాగుతోంది మరియు దాని గురించి మీకు కూడా తెలియకపోవడం వల్ల సమయాన్ని గుర్తించండి. కానీ మీరు గమనించాలి, కొన్నిసార్లు మీరు ఏ పని చేసినా చాలా బాగా చేస్తారు. ఇది మీకు మంచి సమయం అని అర్థం, కాబట్టి మీరు ఆ సమయాన్ని గుర్తించి చాలా కష్టపడాలి. తద్వారా మీరు పగలు రెట్టింపు మరియు రాత్రికి 4 రెట్లు పురోగమిస్తారు. మరియు సమయం తప్పుగా ఉన్నప్పుడు వ్యతిరేక దిశలో వెళ్లవద్దు. అలా కాకుండా సరళమైన పద్ధతిలో జీవితాన్ని కొనసాగించండి. కేవలం నడవండి, ఎక్కువగా పరిగెత్తడానికి లేదా దూకడానికి ప్రయత్నించవద్దు. నేను చెప్పదలచుకున్నది మీకు అర్థమై ఉండాలి. సమయాలు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా మరియు స్థిరంగా మారండి. మరియు ప్రతిదీ సరిగ్గా జరుగుతున్నట్లు అనిపించినప్పుడు మళ్లీ ప్రయత్నించండి. ఏలకులు ప్రతి ఇంట్లో ఉంటుంది మరియు ఏలకులను ఉపయోగించడం ద్వారా మీరు మీ శుక్రుడిని బలోపేతం చేయవచ్చు. కాబట్టి శుక్రవారం, ముఖ్యంగా లక్ష్మీదేవి రోజు, ఈ రోజున పచ్చి ఏలకులను ఉపయోగించడం వల్ల మీ శుక్రుడు బలపడతాడు. మరియు శుక్రుడు బలంగా మారినప్పుడు అది ఒక వ్యక్తికి ఆనందం, శ్రేయస్సు, ఆనందం మరియు విలాసాన్ని ఇస్తుంది. అంటే చక్కగా మాట్లాడితే, మంచి బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటే శుక్రుడు బాగుపడేందుకు చిన్న చిన్న చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకు, మీరు కొంచెం నీరు తీసుకుని అందులో 12 ఏలకులు వేసి కొద్దిగా వేడి చేయండి. దీని తరువాత స్నానపు నీటిలో ఈ నీటిని చేర్చండి మరియు స్నానం చేయండి. కావాలంటే వేడి చేసి లేదా రోల్ చేసి సీసాలో పెట్టుకుని రోజూ స్నానం చేసే నీళ్లలో ఈ నీళ్లను 2 మూతలు వేసి స్నానం చేస్తే స్వచ్ఛత పెరుగుతుంది. ఈ నీటితో స్నానం చేస్తే అదృష్టం కూడా బలపడుతుంది. ముఖ్యంగా శుక్రవారాల్లో ఇది లక్ష్మీదేవి రోజు. ఈ రోజున పచ్చి ఏలకులు మీ శుక్రుడిని బలపరుస్తుంది మరియు శుక్రవారం 3 పచ్చి ఏలకులను తీసుకుని వాటిని మీ శరీరానికి తాకండి. చెమటతో ముట్టుకోవాలని చెప్పినప్పటికీ ఇలా చేయకండి. నువ్వు నీ శరీరాన్ని తాకితే చాలు. దీని తరువాత దానిని రుమాలు, పళ్ళు లేదా స్కార్ఫ్లో కట్టి మీ వద్ద ఏదైనా ఉంచుకోండి. మరుసటి రోజు ఉదయం, శనివారం ఉదయం ఉపాయం చేయాలి. కాబట్టి శుక్రవారం నాడు ఇవన్నీ చేస్తూ ఉండండి. ఏలకులను సురక్షితంగా ఉంచండి మరియు ప్రతి ఉదయం మీరు టీ తయారు చేసేటప్పుడు అందులో 2 నుండి 4 గింజలను పూర్తిగా కలపండి. అంతకు ముందు బరువైన వస్తువుతో వత్తి, మెత్తగా రుబ్బి, మిక్సీలో వేసుకుంటే భర్తకు రోజు వస్తుంది. శుక్రవారం నుండి శుక్రవారం వరకు ఇలా చేయండి, మీరు లాభాలను పొందుతారు. కావాలంటే ఆదివారం కూడా ఈ ప్రయోగం చేయొచ్చు, కానీ ఖచ్చితంగా చేయండి. ఇది ప్రేమను పెంచుతుంది. విద్యార్థులు విజయాన్ని సాధించేందుకు మేము సూచించిన దశలను అనుసరించాలి. దీనితో పాటు ఇంకో చిన్న పని ఏంటంటే, చదువులో బలహీనత ఉంటే చదువుపై ఆసక్తి పూర్తిగా పోయిందని, పాలలో యాలకులు వేసి మరిగించి మీ ఇంటికి ఎవరైనా పేదవారు వస్తే క్లీనింగ్ వర్కర్గా పనిచేయండి. కాబట్టి కావాలంటే టీ వగైరా తయారు చేసి వాటికి చేర్చి తాగించవచ్చు. కాబట్టి మీరు చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఇది ఒక ఉపాయం. కొన్నిసార్లు డబ్బు లేకపోవడం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, మీరు నిస్సహాయంగా మారారు. అటువంటి పరిస్థితిలో ఒక నపుంసకుడికి కొన్ని నాణేలు మరియు పచ్చి ఏలకులు దానం చేసి అప్పుడప్పుడు అతనికి ఇస్తూ ఉండండి మరియు అతను మీ ఏలకులు తింటాడు. ఆపై ఎల్లప్పుడూ మీతో ఏలకులు ఉంచండి మరియు మీకు అవకాశం దొరికినప్పుడల్లా కొన్ని నాణేలు మరియు ఏలకులు ఇవ్వండి. మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇది చాలా సులభమైన ప్రయోగం, కానీ ఇది ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది అబ్బాయిలు అందమైన భార్య కావాలని కోరుకుంటారు. ఇప్పుడు అందమైన భార్యను పొందడానికి ఒక చిన్న ప్రయోగం చేయండి. గురువారం నాడు పసుపు గుడ్డలో పచ్చి ఏలకులు కట్టి పేదవాడికి ఇవ్వండి లేదా సమీపంలోని ఆలయానికి వెళ్లి ఉంచుకోవచ్చు. మీకు అందమైన భార్య లభిస్తుంది. ఇది చాలా సులభమైన ప్రయోగం. దీన్ని ప్రయత్నించండి.
నీకు పదోన్నతి రావడం లేదు, జీతం పెరగడం లేదు, చాలా కష్టపడి పనిచేస్తావు, కాని నీ జూనియర్లు సీనియర్లు అయ్యారు, మీరు అక్కడ పడి ఉన్నారు, మీరు ఏమి చేస్తారు? రాత్రి పడుకునే ముందు పచ్చని గుడ్డలో పచ్చి ఏలకులు కట్టి దిండు కింద పెట్టుకుని మరుసటి రోజు ఉదయం బయటి వ్యక్తికి ఇవ్వండి. మీరు కూడా మీ ఆఫీసులో ఎవరికైనా లేదా ఎవరికైనా ఇవ్వండి. తినిపిస్తే మీకు లభిస్తుంది మీ పెండింగ్లో ఉన్న ప్రమోషన్. మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రయోగం చేయండి. మీ కుడి చేతిలో ఏలకులు తీసుకోండి, కావాలంటే 3 ఏలకులు ఉంచండి, ఆపై శ్రీ 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 మహాలక్ష్మి అని విత్తన మంత్రం చెప్పండి. ఆపై ఈ మంత్రం చెప్పి ఒక ఏలకులు తినండి, మిగిలినవి మీ జేబులో ఉంచుకుని తరువాత తినండి, మీరు విజయం లభిస్తుంది. జీవితంలో వరి సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడితే ఒక చిన్న పని చేయండి. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించండి, ఆపై ఎరుపు రంగు వస్త్రంలో ఆకుపచ్చ ఏలకులు మరియు లవంగాలు రెండింటినీ నైవేద్యంగా సమర్పించండి. ఇది కట్టి మీ సంపదను కాపాడుకోండి. ఏలకుల సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి దాని స్థానంలో డబ్బుకు లోటు ఉండదు. అందుకే రోజు మొదటి భోజనం ఏలకులతో తినాలని లేదా టీ, కాఫీలు తీసుకునే అలవాటు ఉంటే చాలు అంటారు. దానిలో ఒక ఏలకుల ధాన్యాన్ని వేయండి, ఆపై దానిని తినండి, మీ రోజు తయారవుతుంది. ఈరోజు మిత్రులు అంతే. మీరు ఈ వీడియోను ఇష్టపడితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి, తద్వారా మీరు ముందుగా రాబోయే నాలెడ్జ్ వీడియోను పొందుతారు. మిత్రులారా, తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.